హాయ్ హలో వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ముందు వ్లాగ్లో చెప్పినట్టుగానే కార్ని అయితే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లాల్సిన పని అయితే పడింది. నా కార్కి ఏం కాలేదని నాకైతే గట్టి నమ్మకం ఉంది. కానీ వాళ్ళ ఇంజనీర్స్ టెక్నీషియన్స్ ఇన్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా ఈ కార్కి ఏమీ అవ్వలేదు అని కన్ఫర్మ్ చేస్తేనే నా కార్కి వారంటీలో ఏదైనా లాభం వస్తుంది, లేదంటే అది నాకు ఖర్చే అవుతుంది. సో ఏదైతే ఏముంది అని చెప్పి నేనైతే మొత్తానికి కార్ని అయితే కొండాపూర్లో ఉన్న బెంజ్ సర్వీస్ సెంటర్కి అయితే తీసుకొచ్చేసాను. అక్కడ మెయిన్ ఇంజనీర్స్ వాళ్ళు చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే మన కార్కి ఏ ప్రాబ్లం లేనట్టు అనమాట. సో అందుకని వాళ్ళకైతే కీ ఇచ్చి చెక్ చేయమని చెప్పేశాను. వాళ్ళు కార్ బానెట్ ఓపెన్ చేసి త్వరగా చూడడానికి అయితే ప్రయత్నించారు. అంటే ఓన్లీ సింబల్ వచ్చిందా సార్? కాదు లేచింది, ఏమి తగలకుండా లేచింది. అదే కదా, నేను సడన్ బ్రేక్ వేసరికి లేచింది. యాక్టివ్ బోనెట్ అంటే ఫస్ట్ మీకు ఇది యాక్టివేట్ అయిపోతుంది సార్. టైప్ ఈ రెండు లేచిపోయి సార్. ఇది టచ్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ చేసినప్పుడు ఒక సైడ్ డౌన్ అయిపోయింది ఆటోమేటిక్ గా, ఇంకో సైడ్ డౌన్ అవ్వలే. మళ్ళీ పైకి లేపి మళ్ళీ డౌన్ చేసినప్పుడు కొంచెం డౌన్ అయింది. ఆ తర్వాత చేతి డౌన్ చేసాం. నేనైతే ఏం జరిగింది, ఎలా క్లోజ్ చేశాను అన్ని కూడా క్లియర్ గా చెప్పేశాను వాళ్ళకి. ఇంకోటి అక్కడ ఏమైనా ఉందనుకోండి, అట్లీస్ట్ అది కుంటుకుంటూనో తగిలి డాగ్ ఫుల్ 100 స్పీడ్ లో తగిలినా కూడా డాగ్ నడుచుకుంటూ వెళ్ళిపోయి లోపల మా కండెన్సర్ లో పలిపోయి, అంటే పర్సనల్ కార్కే అది తగిలిందో లేదో సార్ అంటే 20-30 స్పీడ్ ఉంటారు కదా. ఎక్కడది ఇక్కడ నుంచి రీప్లేస్ మాట్లాడాలి. అదే ఏది ఈ లైన్స్ ఉన్నాయి సార్, లైన్స్కి నాకు అర్థం కాదు. లైన్స్కి తాగదు అది వర్షం వల్ల వీటి వల్ల. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చాను కదండి, నేను దాని తర్వాత కూడా నేను ఒక 10 కిలోమీటర్లు తిరిగాను. దాని తర్వాత ఇది అండ్ మీకు అది దూకడమే, ఇక్కడ దూకలే, అక్కడ దూకింది, ఇక్కడ దూకలే, ఆ చివరి దూకింది. కార్లో ఫాల్టీ అలారం వచ్చిందని ఎవరు ఒప్పుకోరు, అందులోని ఇలాంటి బ్రాండ్స్ అసలు ఒప్పుకోవు. సో అందుకని వాళ్ళు తరోగా చెక్ చేయడానికి కార్ని పైకి లేపడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే కార్ పైకి లేపితే అండర్ బాడీలో ఏదైనా సరే ప్రాబ్లం ఉందా, లేదా తగిలిందా, ఇంపాక్ట్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా తరోగా చెక్ చేసిన తర్వాతే వాళ్ళు ఇది నిజంగానే ఇంపాక్ట్ కాలేదని ఒక కన్ఫర్మేషన్కి వస్తారు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మన తప్పు ఉండి వాళ్ళ మీదకి నెట్టేస్తామనే ఉద్దేశంతో వాళ్ళ జాగ్రత్త వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా చెక్ చేస్తామని చెప్పారు. సరేనండి అన్నాము. కార్ని అయితే ఒక సిస్టమ్ కనెక్ట్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉంది ఏంటి అని కూడా చూడడానికి అయితే ప్రయత్నించారు. ఏం అవ్వకుండా యాక్సిడెంట్ అయ్యింది అన్నట్టు వచ్చింది చూసారా. అది వస్తుంది సార్, పొల్యూషన్ అంటే వర్డ్ కరెక్టే. బట్ నా ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఇంకా నేను నెంబర్ ప్లేటే పెట్టలేదు, యాక్సిడెంట్ అయిపోయిన వెహికల్ అంటే 1.5 day. ఇలాంటి కేసెస్ దే లాస్ట్ మోర్ డీటెయిల్స్ అన్నమాట. ఐ హ్యావ్ టు గివ్ మోర్ రెస్పాన్సెస్. ఫోటోస్ తీయమంటారు, వీడియోస్ చూపించమంటారు, వీడియో కాల్ చేయొచ్చు, ఇక్కడ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ట్రై చేద్దాం సార్. రియల్గానే ఇక్కడ ఇంపాక్ట్ లేదు కదా, ట్రై చేయడంలో తప్పలేదు. లోపల ఏమైనా బెండ్ అయినట్టు ఉంటుందా? అలా బంపర్ ఓపెన్ చేసి తెలుస్తుంది. ఇప్పుడే మనం ఓపెన్ చేయించి చూడడం కావదా? అట్లా కదా సార్, వారంటీ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఫాల్ట్ రికార్డ్ చేసి మేము వారంటీ వాళ్ళు పంపిస్తాం. నిజంగా ఇంపాక్ట్ లేదని బయట కనిపిస్తుంది. అదే కనుక వాళ్ళకి కూడా అనిపిస్తే అప్పుడు వాళ్ళు ఫ్రీగా రీప్లేస్ చేస్తారండి. ఓకే, వారంటీలో రీప్లేస్ చేస్తారు. ఏం ఇంపాక్ట్ లేకపోతే వారంటీ. ఓకే, అప్పుడు పార్ట్స్ ఆర్డర్ పెట్టి వెహికల్ ఇస్తాం, పార్ట్స్ వచ్చాక మళ్ళీ పంపిస్తాం. అందుకే అన్ని సార్లు చూసుకుంటున్నా నిజంగా అయిందా, ఎక్కడైనా ఏంటి, ఎలాగ అయింది, ఓపెన్ అయింది, నాకు అర్థం కావట్లేదు. అక్కడ సర్వీస్ సెంటర్ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉండి నా బాధను అయితే అర్థం చేసుకున్నారు. అండ్ వాళ్ళ సైడ్ నుండి త్వరగా చెక్ చేసుకున్నారు. కాకపోతే ఎంతైనా సరే ఇంపాక్ట్ లేదని డైరెక్ట్గా తెలుస్తున్న హై లెవెల్గా పర్మిషన్ రావాలి కాబట్టి నెక్స్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్కి అయితే వెళ్ళాలని చెప్పారు. అలా అయితే మొత్తం ఉంచుతాను, మీరు అన్నట్టుగా 1.5 day కార్ ఉంచేస్తాను. మ్యాక్సిమం చూడండి అది వారంటీలోనే అయ్యేలాగా. ఎందుకంటే మీకు అంటే మీరు చెప్పండి, అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా అసలు మీకు ఈవెన్ నేను కూడా చూశాను దిగి, అసలు ఏమైనా తగిలిందా అక్కడ కుక్కలు ఇది అని. కుక్కలు ఆడుకుంటాయి కదండి, ఆడుకుని అలా పరిగెత్తుకుని ఆ జంప్ చేసింది మీకు అక్కడ. అందుకే వీడియో తీసుకెళ్ళి చూడండి. మెయిన్ నాకేంటంటే ఇది కొలిజన్ దాన్ని రాకుండా ఉండేలా చూస్తే బెటర్ నాకు. అవునవును. సో ఇక్కడైతే బాగా చాలా కోఆపరేటివ్గానే చెప్పారు అనమాట. ఎందుకంటే నిజానికి ఇంపాక్ట్ అయితే కనిపించలేదండి, మీరు అన్నది నిజమే. సో ఇంపాక్ట్ లేదు కాబట్టి వీ విల్ ట్రై, అంటే మేబీ వారంటీలో కవర్ అవ్వడానికి ట్రై చేస్తాము. కంపెనీ ఏముంటుందని నాకు తెలియదు, బట్ వీ విల్ ట్రై అన్నట్టుగానే చెప్పారు. అండ్ ఇప్పుడు నాకు రేపు యాక్చువల్లీ వేరే షూట్ ఉంది,
షో అనమాట. అండ్ నా పర్సనల్ షూట్స్ ఉన్నాయి, దానికోసం వెహికల్ కావాలి అనుకున్నాను. అండ్ నేను వచ్చింది ఇది ఫ్రైడే అనమాట. మేబీ ఈ బ్లాగ్ ఎప్పుడు వస్తుంది అనేది పక్కన పెడితే ఇది ఫ్రైడే నేను షూట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను ఒకవేళ కార్ ఇచ్చినా అది వాళ్ళు చేయలేరు, అలా పెట్టుకోవడం తప్పితే ఎవరికి ఉపయోగం ఉండదు అని చెప్పి మళ్ళీ మండే తీసుకురమ్మన్నారు. నేనైతే నీట్గా అన్ని వీడియోలు తీసుకున్నా, వాళ్ళకి కూడా రిఫరెన్స్ ఉంటుంది అండ్ నాకు కూడా రిఫరెన్స్ ఉంటుంది కదా, లైక్ కార్కి ఏమైంది ఏమవ్వలేదు అని చూపించడానికి. అండ్ వాళ్ళని కూడా ఫొటోస్ తీసుకోమన్నాను, మ్యాక్సిమం హెల్ప్ చేస్తా అన్నారు. నాకేంటంటే అసలు అది సేఫ్టీ ఫీచర్ అయినప్పుడు కూడా ఏం యాక్సిడెంట్ అవ్వకుండా అయ్యింది అనే ఫీలింగ్ ఉండిపోతుంది కదా మనకి, ఒక కార్కి యాక్సిడెంట్ అయ్యి చేస్తున్నాం అని చెప్పి. అయితే వాళ్ళు ఏమన్నారంటే లేదండి ఎలకలు కొట్టినా సరే ఇలాంటి రిపేర్స్ వస్తాయి, అప్పుడు కూడా మనం అదే కోడ్ రాస్తాం తప్పితే మీకు యాక్సిడెంట్ అయింది ఇది రాయం అని అన్నారు. ముఖ్యంగా వాళ్ళు కార్ ఇస్తా అన్నారు ఈ 2 రోజులకి నాకు షూటింగ్ ఉంది అంటే. బట్ వేరే వాళ్ళు కార్ తీసుకున్నప్పుడు మన కార్ కన్నా ఎక్కువ రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి, దానికి ఏమైనా అయితే మనం టెన్షన్ పడాలి ఎందుకని చెప్పి మీ కార్ వద్దులండి, ప్రస్తుతానికి అయితే వద్దు, మళ్ళీ అంతగా కావాలంటే మండే ఇచ్చినప్పుడు మీ కార్ ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. సో మండే వాళ్ళకి కార్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు అనేది అది ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇంకొక బెస్ట్ సజెషన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే నాకు ఎలాగ 3 monthsకి ఒకసారి ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి, ఫస్ట్ ఇన్స్పెక్షన్ అనమాట. నార్మల్గా మనం 1000 kilometers చేస్తాం కదా, ఇది కూడా నాకు 1000 kilometers అయిపోయింది. సో ఇన్స్పెక్షన్కి ఎలాగ వెళ్ళాలి కాబట్టి 2 పనులు ఒకేసారి చేయించుకోండి, అప్పుడు మళ్ళీ మీరు రావక్కర్లేదు, దట్స్ బెటర్ అన్నారు. నాకు కరెక్ట్గా అనిపించింది. కాబట్టి 2 days తర్వాత మళ్ళీ నా కారు సర్వీస్ సెంటర్కి వస్తుంది అనమాట. ఐ హోప్ ఏమీ ఇది అవ్వకుండా, ఏదో చిన్న ఫాల్టీ కోడ్ అంటే వాళ్ళు ఏమన్నారంటే 99% అవ్వదండి, ఏదో 1% బ్యాడ్ లెగ్గా లేదంటే ఇలాగ కొన్ని రేర్ కేసెస్లో ఇలాంటివి ఏమైనా ఎర్రర్ కోడ్స్ రావచ్చు అన్నారు. అలా వచ్చుంటే మాత్రం మనకి ఏ ఖర్చు లేకుండా చక్కగా వాళ్ళే రీప్లేస్ చేస్తాం అనమాట. చూద్దాం. 3 days later. లాస్ట్ టైం సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ సాటర్డే సండే రావడం వల్ల వద్దు అన్నారు. సో మండే తీసుకొస్తున్నారు కాబట్టి ఈరోజు మండే సర్వీస్ సెంటర్ నుంచి మనిషి అయితే వచ్చారు కార్ తీసుకుని, అండ్ నా కార్ తీసుకెళ్ళడానికి. వాళ్ళు ఏం కార్ వచ్చారో ఏంటో తెలియదు, బట్ వాళ్ళ కార్ మనం తీసుకుంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ కదా, అదొక ప్రాబ్లం. మన కారు అనేది సాధారణంగా అందరూ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ తీసుకుంటారు కాబట్టి ముందైతే మన కార్ ఎలా ఉంది, మనం ఇస్తున్నప్పుడు ఎలా ఉంది అనేది వాళ్ళు ఫోటో తీసుకుంటారు, మనం కూడా చేసుకోవాలి. రేపు ఏదైనా విషయం అయినా మనం ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం అనమాట. కొత్త కార్ అనేది నార్మల్గా సర్వీస్ సెంటర్కి వెళ్ళడం వేరు, ఇలా ప్రాబ్లం వచ్చిందని సర్వీస్ సెంటర్కి వెళ్ళడం వేరు. సో నాకైతే ఆ ఫీలింగ్ మనసులో ఉండిపోయింది. బట్ కార్ అయితే ఇన్స్పెక్షన్ టైంకైనా ఇవ్వాలి, ఆ టైంకే ఇచ్చామని అనుకుని ఇవ్వండి అన్నారు కాబట్టి నా మనసులో కొంచెం ఓకే సర్వీస్ సెంటర్ నార్మల్గానే వెళ్తుంది అనుకుని కార్ అయితే ఇచ్చేసాను. ఈ క్లాస్ తీసుకొచ్చారా? ఎలక్ట్రిక్ సార్. అదే ఎలక్ట్రిక్. వాళ్ళైతే ఆల్టర్నేట్గా వేరే కార్ని తీసుకొచ్చారు. ఇది చాలా పెద్ద కారు. మీరు చేసుకున్నారు కదా, అంటే మళ్ళీ నా దగ్గర పాడవకూడదు కదా, అది లోపల ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా. యాక్చువల్గా నార్మల్ కార్ ఏదో చిన్న కార్ తీసుకొస్తారేమో అనుకున్నా, బట్ నా కార్ కన్నా ఒక 4 times వాల్యూ ఉన్న కార్ అయితే తీసుకొచ్చారు, ఎలక్ట్రిక్ కారు. కానీ సేఫ్టీ కోసం వాళ్ళు నా కార్ని చెక్ చేసుకున్నారు, నేను కూడా వాళ్ళ కార్ని తరోగా చెక్ చేసుకున్నాను, ఎక్కడ స్క్రాచ్లు ఉన్నాయి ఏంటి అని. మెయిన్ స్క్రాచెస్ ఈ హైదరాబాద్లో అంతకన్నా ఏం జరిగేది ఉండదు, అయితే స్క్రాచెస్. పికప్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మనకు తెలియకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం దాన్ని ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళు తర్వాత ఐడెంటిఫై చేసి మీ ద్వారానే ఇది వచ్చింది అంటే మనం అనవసరంగా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఎలా వీలు కదా, దేనికి కూడా ఎందుకు పడింది, జస్ట్ మరకిది. సో మన టైం కరెక్ట్గా లేనప్పుడు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అలా ఖర్చు అవ్వకుండా ఉండడం కోసం జాగ్రత్త పడాలి కాబట్టి నేను తరోగా చెక్ చేసుకున్నాను. వాళ్ళని కూడా నా కార్ గురించి తరోగా చెక్ చేసుకోమన్నాను. దీని కీస్ కార్లో ఉన్నాయా? దీని ఛార్జింగ్ ఎలాగా? 700 kilometers వస్తాయి సార్. అంతలాగే తిరగం మోస్ట్లీ, మొత్తం ఫుల్ ఉంది సార్. టెన్షన్ లేదు కదా. వెళ్తే నేను కూకట్పల్లి వెళ్తాను అంతకనే. 700 అవునా? అన్నీ చూసుకున్నాక మొత్తానికైతే నా బెంచ్ ఫస్ట్ టైం సర్వీస్ సెంటర్కి అయితే బయలుదేరిపోయింది. ముందుగా అనుకున్నట్టుగానే జరిగింది. ఒక ఫాల్టీ అలారం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని నేనైతే వాళ్ళు ఇచ్చిన కార్ని జాగ్రత్తగా తీసుకుని సెల్లర్లో పెట్టడానికి వచ్చేసాను. సో మన ఇంటికి ఏ కార్ వచ్చింది అనేది ప్రభంజన్ అండ్ సుష్మాకి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి అనుకుంటున్నాను. అదైతే నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం.